ఈ కన్వెన్షన్ వల్ల నాగార్జునకి చాలా దెబ్బ పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు 'బిగ్ బాస్' ఫస్ట్ తారీఖు స్టార్ట్ కావాలి సెప్టెంబర్ 1కి. ఇప్పుడు అందులో హోస్ట్‌గా తీసేయాలి అని చెప్పేసి కూడా ఈవెన్ బాబు గోగినేని కూడా ఒక ట్వీట్ పెట్టారు. అంటే మీరు దీని గురించి ఏమంటారు? బాబు గేనని వాడి స్టేట్మెంట్ వాడు అసలు బిగ్ బాస్లోనే వాడి బతుకు తెలిసిపోయింది. వాడు ఏదో పెద్ద మేధావిలాగా టీవీలో ఏదో ఒకటి రెండు టీవీలు వాడిని ఎంకరేజ్ చేసుకుని ఏదో చేస్తూ ఉంటారు. వాడు బిగ్ బాస్లో వాడిని ఎంటర్ అయినాక వాడి పరువు ఏంటో పోయింది. బిగ్ బాస్లో వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎంత దొంగనీతి, వాడు ఎంత కుళ్ళుబోతు అనేది మొత్తం వీడు పెద్ద మనిషి కాదు, చిల్లర మనిషి అని బిగ్ బాస్లో తేలిపోయింది. వాడు ఇప్పుడు ఆ ఏడుపు బిగ్ బాస్లో తనని పంపించేశాడు. ఇప్పుడు నాగార్జునకి ఈ దీంట్లో పోయేది 3 ఎకరాలమ్మా. మొత్తం 10 ఎకరాల స్థలం, 3 ఎకరాలు. ఓకే, 3 ఎకరాలు వాళ్ళ దాని విలువల ప్రకారం ఒక 40 కోట్లు అంటున్నారు. బా అతనికి నాగార్జునకి 40 కోట్లు నథింగ్. అతను బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, బ్రహ్మాండంగా సేవ్ చేసుకున్నాడు, ఎవరిని దోచుకుంది కాదు, కష్టపడి సంపాదించి జాగ్రత్త పరుచుకున్నాడు. స్థలాల మీద వాటి మీద పెట్టి అవన్నీ పెరిగినాయి, వాల్యూస్ పెరిగినాయి. సో అతనికి ఇది పెద్ద పోతే ఒక పెద్ద ఊడిపోయింది ఏం లేదు, ఊడింది ఏం లేదు, అతని బజారుకు రావటాలే ఉండదు. కాకపోతే అక్కడ వర్కర్స్, దాన్ని నమ్ముకుని బతుకుతున్న వర్కర్స్ విషయం, దాన్ని నమ్ముకున్న కన్వెన్షన్ వల్ల ఫంక్షన్ జరుగుతున్న వంట వాళ్ళు అవ్వచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఇదే ఈ ఆర్గనైజింగ్ వాళ్ళు అవ్వచ్చు, మొత్తం ఒక 400 మంది వాళ్ళకి పాపం ఇప్పుడు సీజన్, ఈ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఈ సీజన్లో రోజు ఫంక్షన్ ఉండేది. వాళ్ళు ఈ సీజన్లోనే వాళ్ళు సంపాదించుకునేది పాప పనోళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అన్ సీజన్లో వాళ్ళకి ఏముంటుంది, పని ఏముండదు, కూర్చుంటే తప్పితే. సో ఇప్పుడు ఆ సీజన్లో వాళ్ళు సంపాదించుకునే ఇది వాళ్ళ బతుకు మీద దెబ్బపడినట్టు అయింది. వాళ్ళు ఇబ్బందిగా నాగార్జునకు పోయేది పోతే పెద్ద 40 కోట్లు అనేది పెద్ద అతనికి పోతే పోయింది. నష్టమే. 40 కోట్లైనా 4 కోట్లైనా నష్టమే. బట్ ఆ నష్టాన్ని భరించగలిగిన శక్తి నాగార్జునకు ఉంది. ఆ వర్కర్సే పాపం, వర్కర్స్ విషయం ఇప్పుడు అతను కోర్టు కేసులో ఉందమ్మా. ఇప్పుడు నా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ప్లాట్లన్నీ ఐఎఫ్ సొసైటీ దగ్గర ఎందుకు పగలగొట్టట్లా, కోర్టులో కేసు ఉందని. మరి అక్కడ కోర్టులో కేసు ఉందని ఏలు పెట్టినాడు, ఇక్కడ ఎలా ఏలు పెడుతున్నావు? ఇది ఏదో ఒక వెంజెన్స్, తద్వారా అంటే నాగార్జున మీద చేస్తే పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఏదో రేవంత్ రెడ్డి సింక్ చేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అని నలుగురు అనుకుంటారు. ఈ అనుకుని మిగతా విషయాలు పట్టించుకోరు. దీని మీద ఇప్పుడు జరుగుద్ది ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే. అతను ఇంకోటి ఉంది, డబ్బులు. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఏంటంటే మా నాగార్జున మీద దెబ్బ కొట్టేటప్పటికంటే మిగతా బిల్డర్స్ వీళ్ళందరూ వస్తారు. వచ్చి ఒక గ్రూప్గా వచ్చి వాళ్ళు ఎక్కడ పగలగొడతారు ఏంటని కొన్ని మూటలు ఇస్తారు, అది సర్దుకుంటారు. అతనికి ఇప్పుడు అధిష్టానానికి సూట్ కేసులు పంపించాలి. అతనికి పోటీగా అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ బాగా డబ్బున్నవాడు, ఇండస్ట్రీస్ అన్ని పెద్ద పెద్ద సర్కిల్ పరిచయం ఉంది. సో పెద్ద పెద్ద సూట్ కేసులు అధిష్టానానికి అందించగలడు. ఈ రేవంత్ రెడ్డి పాపం ముఖ్యమంత్రి సడన్గా అయ్యాడు, కానీ అంతకుముందు మంత్రి కూడా కాదు కదా. పెద్ద ఇండస్ట్రీలు కూడా ఏదో రియల్ ఎస్టేట్లో బ్రోకరేజ్ వాటిలో కమిషన్లో సంపాదించే డబ్బులు, కానీ అతను పెద్దగా ఇండస్ట్రీస్ ఆ సర్కిల్ పెద్ద సూట్ కేసులు ఇవ్వలేడు. సో ఇప్పుడు కోమటిరెడ్డి ఇచ్చేస్తున్నాడు. కోమటిరెడ్డి ఆర్గనైజ్ చేస్తే కోమటిరెడ్డి రెండో కృష్ణుడిగా రెడీ అయిపోతున్నాడు. రెండో కృష్ణుడిగా వస్తున్న కోమటిరెడ్డిని అడ్డుకుంటానికి, కోమటిరెడ్డి కన్నా ఎక్కువ తను సూట్ కేసులు ఏర్పాటు చేయడానికి ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలా పెట్టి బ్లాక్మెయిల్ వాళ్ళు వస్తే సెటిల్ అవుతుంది. సో రెగ్యులరైజ్ చేసుకుంటానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది అని అంటారు. రెగ్యులరైజ్ చేసుకోండి ఇవన్నీ, లేకపోతే కూల్ చేస్తామని అవకాశం ఇస్తున్నాం, ఒక 6 నెలలో 1 ఇయర్ టైం ఇస్తాం రెగ్యులరైజ్ చేసుకోండి అని అలా ఇచ్చేసి వాళ్ళు వదిలేస్తారు. ఆ తర్వాత అట్లా వెళ్ళిపోతుంది, జనాలు మర్చిపోతారు. ఇది మొత్తం స్ట్రాటజికల్ డ్రామా బై రేవంత్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వం అన్ని డ్రామాల మీద, బూతుల మీద, రౌడీ భాష మీద నడిపిస్తున్నారు. సార్ ఇప్పుడు కన్వెన్షన్ కూలగొట్టారు అంటే దాన్ని భరించేంత శక్తి నాగార్జునకు ఉంది. కానీ మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలేసుకొని చెరువులలోనే స్థలాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంట? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇచ్చారు అక్కడ. ఇప్పుడు గుడిసెలు వేసుకుంటున్నారంటే ఎవడో ఎమ్మెల్యేను మినిస్టర్ ఎవడో కూడా అండ లేకపోతే పోలీసు వాళ్ళు వేయనివ్వరు కదా. వీళ్ళు వేసి ఊరుకున్నారంటే ఎవరి అండతో వేశారు.
ఇప్పుడు పేదల ఇల్లు కూల్చేస్తామంటే, అంటే పేదల ఇల్లైనా, పేదలైనా, డబ్బున్నవాడైనమ్మా చెరువు గట్టుని కాపాడవలసిన బాధ్యత అందరిది అమ్మ. నీది, నాది కూడా. ఎందుకంటే చెరువులు మూసేస్తే నష్టపోయేది ప్రజానీకం. ఇప్పుడు అదే ఉదయం కన్వెన్షన్ ఉంది. ఆ చెరువు పొంగి పొర్లిందనుకో, పెద్ద వాన వచ్చిందనుకో, మామూలుగా అయితే ఓకే వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద వాన వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఆ చెరువు నిండి నీళ్ళు వెళ్ళటానికి దారి లేదు. నీరు ఫ్లో ఆగిపోకుండా మొత్తం రోడ్లో నీళ్ళు అవుతాయి. ఇంకా పొంగిందంటే ఇంకా పెద్ద తుఫాన్ లాంటిది వచ్చిందంటే నీళ్ళంతా కాలనీ మునిగిపోద్ది. అయ్యప్ప సొసైటీ మొత్తం మునిగిపోద్ది. సో ఇలాంటి రిస్క్ అనేది ఉంది. ఇది వాస్తవం చేయాల్సింది. కాకపోతే వాళ్ళు రేవంత్ రెడ్డి చేసిన మరో షాక్ ట్రీట్మెంట్ ఏంటంటే, గురువుకి గుణపం దింపాడు. తన గురువు చంద్రబాబుకి గుణపం దింపినట్టే. ఇప్పుడు తను ఈ పని చేశాడు. ఇప్పుడు అక్కడ గురువుగారు కృష్ణా కరకట్ట దగ్గర ఆయన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ 60 బిల్డింగులు ఉన్నాయి. ఆ కరకట్టలో కట్టకూడదు. ఇంకా అక్కడ ఫెన్స్ కూడా వేశారు. దీనికి ఆ గ్యాప్లో కట్టేశారు. 60 అందులో చంద్రబాబు గెస్ట్ హౌస్ ఉంది. ఈయన హయాంలోనే పర్మిషన్లు ఇచ్చి కట్టడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళ గురువుగారికి ప్రజలు అడుగుతారు కదా, ఇవి కూలుస్తారా లేదా అని. ఇప్పుడు గురువుగారికి గుణపం దింపినట్టు అయిపోయింది. అంటే కూల్చే అవకాశం ఉంది అంటారా? కూల్చాలి మరి. న్యాయం ప్రకారం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్. రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు, అందరూ అంటున్నారు, నేను అంటున్నా కరెక్టే. కానీ న్యాయంగా అందరినీ చేయాలి. చేసేది ఒక కార్యక్రమంగా, మొత్తం చెరువులను పరిరక్షించే కార్యక్రమంగా ఎవడైనా, అది బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎవరిదైనా చేయాలి. నువ్వు అలా చేస్తే అదే మన కేటీఆర్ కూడా ఉంది. రండి వెళదాం, లిస్ట్ ప్రకారం అన్నీ కూల్చేద్దాం రండి, నేను వస్తాను, మీడియా తీసుకెళ్దాం, అన్నీ తీసుకెళ్దాం, లిస్ట్ ప్రకారం ఇదిగో లిస్ట్ ఇలా ఉంది, ఈ లిస్ట్ ప్రకారం కూల్చా. ఎస్, అది చెయ్యి, బ్రహ్మాండం. అందరికీ 5 కోట్ల తెలంగాణ ప్రజలకి ఆ నీటి సౌకర్యము, రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోయి ఈ కుటుంబ ఇళ్ళు గుల్లలు అయిపోవటము, నీళ్ళలో మునిగిపోవటం, ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతుంది. అయిపోయినాక రేపు ఎప్పుడో వరదొచ్చి, వానొచ్చి, తుఫాన్ వచ్చి అప్పుడు ఇల్లు మునిగి అప్పుడు మీనమేషాలు లెక్క పెట్టడం కన్నా ఇప్పుడే ఆ పని చేస్తాం రేపు సేఫ్టీకి అని అంటే మంచిదే. మొత్తం చెయ్యి. అది అతను అలా కాకుండా రాజకీయంగా చేస్తున్నాడు. రాజకీయంగా ఎత్తుకుని అతని టార్గెట్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ఈత కొలసాలి. అది అతని టార్గెట్. మరి అలాంటివి మీ వాళ్ళు చేసినప్పుడు మీ వాళ్ళు చేసి ఉన్నారు కదా, అవి కూల్చాలి కదా. అలా జెన్యూన్గా చేస్తే అంగీకరిస్తే, ఇప్పుడు ఓన్లీ చూడ 10 రోజుల తర్వాత ఆగిపోద్ది. ఎందుకంటే వీళ్ళు వస్తారు, బిల్డర్స్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుని ఏదో మాట్లాడతారు. అప్పుడు ఏదో గవర్నమెంట్ వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. అనేక ఫ్లాట్స్లో కూడా అనేక మంది కుటుంబాలు బతుకుతున్నారు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి వెళ్ళి కనుక వీళ్ళకి అవకాశం ఇస్తున్నాం, దాన్ని చేసుకోమని, రెగ్యులర్ చేసుకోవడం ఒక పాట అనేసేసి వదిలేస్తారు. ఈ లోపల మూటలు అమ్మితే ఆ మూటలు అక్కడికి వెళ్తాయి. అది ఇది, అంతకన్నా ఇంకేమీ లేదు దీంట్లో. దీనివల్ల అంటే ఇప్పుడు ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, అది సొంత పార్టీలోనే అని చెప్పేసి అంటున్నారు. నిజం అవుతుందంటారా? నిజమే. ఇప్పుడు మరి సిన్సియర్గా చేయాలంటే సొంత పార్టీ వాళ్ళకి కూడా పగలగొట్టాలి కదా. పగలగొట్టకపోతే ప్రజల ముందు దోషి అయిపోతాడు. ప్రజల ముందు ఇది అని ఉన్న వీళ్ళని టార్చర్ చేయడానికి చెప్తే నిజాయితీ లేదంటారు. సో నిజాయితీ నిరూపించుకుంటానికంటే మరి తన సొంత పార్టీ మనుషులు ఇవి కూడా పగలగొట్టాలి. మొన్న ఏదో స్టేట్మెంట్ అన్నాడు ఆయన, మరి దాన్ని కట్టుబడి ఉంటే హ్యాట్స్ ఆఫ్. కట్టుబడి ఉంటాడా చూడాలి. నేను ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, అందరూ ఫోన్లో చేస్తున్నారు, ఎవరికి నేను లొంగను. ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్ద మనుషులైనా సరే నేను లొంగను, అది చేస్తాను అన్నాడు. నిజంగా ఆ మాట కట్టుబడి ఉంటే పర్వాలా. మరి కట్టుబడి ఉంటాడా అనేది, ఎందుకంటే అతని ఏనాడు నిలకడలేని మనిషి. సోనియా గాంధీని భూతము, రక్తం తాగే పిపాసి అని తిట్టినోడు మళ్ళీ సోనియా గాంధీ అమ్మ దేవత అని కాడు పట్టుకుంటున్నాడు. సో అతను ఎప్పుడు ఏం చేస్తాడు, చంద్రబాబుని పొగిడినవాడు ఇప్పుడు ఆ పార్టీని వదిలి వచ్చాడు. సో అతను ఎప్పుడు మాట మీద నిలబడిన దాఖలాలు అతని జీవితంలో లేవు. అంటాడంతే, ఆ టయానికి అవి ఏదో మాట్లాడి తప్పట్లు కొట్టించుకుంటూ పేపర్లో ఎక్కడో తప్పితే అతను ఆ మాట కట్టుబడి జీవితం గడిపేది దాఖలాలు లేవు. మరి చూద్దాం, ఇప్పుడైనా సీఎం అయ్యాడు కదా. అప్పుడంటే చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి, తర్వాత ఓటుకునేటు కేసులో రవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడైనా ఆ పేరు కాపాడుకుంటాడేమో చూద్దాం.